కృప కలుగునుగా, కృప కలుగునుగా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. yes lord. సోమశేఖర్ మైకు ఇవ్వడం కాదు, డైరెక్ట్ వచ్చిన ఈయన దగ్గరికి. ఆమేన్. నీ పేరు సోమశేఖర్. ఆమేన్. హల్లెలూయా. మైక్ పట్టుకో. నా పేరు సోమశేఖర్. ఉమ్మా ఉమ్మా పిల్లలు కావాలా ఉమ్మా? ఉమ్మా. అవునయ్య గారు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా పిలవట్లేదు. ఏడ్చి ఏడ్చి తలకాయ నొప్పి వస్తుంది. రాడేమో నా దగ్గరికి. ఏడ్చి ఏడ్చి తలకాయ నొప్పి వస్తుంది అనుకున్నాయి గారు. అనుకున్నా, ఇంకా అప్పుడే వచ్చారు నీకు. నిన్న 4 గంటగానే ఎక్కినాము, పొద్దున్న 4 గంటలకి దిగినాము. యేసు ప్రభు, నేను నా ఏడుపు నీకు కనిపిస్తలేదా అనుకుంటూనే కూర్చున్నాయి గారు. అంతలోనే వచ్చారు మీరు. దేవుని దగ్గర పోయినాను, ప్రతి ఒక్క దగ్గర పోయినా కూడా అవుతా ఉన్నా కానీ ఇట్లా ఏమో సమాధానం చెప్పి పిలవలే. మా ప్రతి ఒక్క దేవునితో పోతే కూడా మమ్మల్ని మేమే పోతే చెప్తారు. మా పరిస్థితి నేను చెప్తారు కానీ మా గురించి మీ ఏంటి కోసం వచ్చినావు అని చెప్పలేదు. ఎందుకోసం వచ్చినావు ఎవరు చెప్పలే. ఈ సభలో ఉన్నాం కదా, ఇదే సభలో చెప్తున్నావా, మా ప్రతి ఒక్క దేవుని దగ్గర పోతే నువ్వు పిల్లల కోసం రాలే కదరా నువ్వు అని ఒక్కరు చెప్పలే. మేమే పోతే అన్నం అడగ పిల్లల కోసం వచ్చామంటే చెప్తారు కానీ కృప కలుగునుగా. కృప కలుగునుగా, కృప కలుగునుగా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. yes lord, yes lord. ఎవరు కళ్ళు తెరవద్దు, స్తుతించాలి, స్తుతించాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ 720 yes lord. రికమల రబషేకే. సోమశేఖర్ మైకు ఇవ్వడం కాదు, డైరెక్ట్ వచ్చిన ఈయన దగ్గరికి. ఆమేన్. నీ పేరు సోమశేఖర్. ఆమేన్. హల్లెలూయా. మైక్ పట్టుకో. నా పేరు సోమశేఖర్. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. మమ్మీ ఏమనిపిస్తుంది మమ్మీ నీకు చెప్పు. అమ్మా దేవుడు ఇక్కడే ఉన్నాడయ్యా. అమ్మా దేవుడు ఇక్కడే ఉన్నాడయ్యా. ఉన్నాడా? ఉన్నాడయ్యా. మళ్ళీ విజయవాడ రమ్మంటారా వద్దంటారా? రావాలయ్యా. వచ్చే నెల సరిపోదు. మరి చాలా మంది దుకాణం క్లోజ్ చేసుకుంటాడు పాస్టర్ అమ్మ తేజ అన్నారు. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. రికమల రబషేకే దియాల రబబబబబ. పిల్లలు కావాలా? పిల్లలు కావాలా? హల్లెలూయా. ఉమ్మా ఉమ్మా పిల్లలు కావాలా ఉమ్మా? వీళ్ళిద్దరిని ఇప్పుడు స్టేజ్ మీదకి తీసుకురండి. నీ వైపే చూస్తున్నా,
ధ్యానం చేస్తున్నా నీ వలనే మారాలని నీ వైపే గట్టిగా చప్పట్లు కొట్టాలా? నీవు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా నీ వలనే మారాలని నీ చిత్తం నా ఎడలా జరిగించాలని నీ ప్రేమ నాలోన కురిపించాలని నీ చిత్తం నా ఎడలా జరిగించాలని నీ ప్రేమ నాలోన ప్రవహించాలని ధ్యానం చేస్తున్నా నీ వలనే మారాలని నీ ధ్యానం చేస్తున్నా నీ వలనే మారాలని నీ ధ్యానం చేస్తున్నా నీ వలనే మారాలని నీ ధ్యానం చేస్తున్నా నీ వలనే మారాలని. ఉమ్మా అవునయ్య గారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పమ్మా, ఏం పేరు? ఉమా సార్. ఉమ్మా. నాకెలా తెలుసు? దేవుడే చెప్పాడు. ఏ దేవుడు? యేసు ప్రభు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చారు? బళ్ళారి పక్కన అవతల ఓబులాపురం, బళ్ళారి అవతల. బళ్ళారి. బళ్ళారి పక్కన సార్. కర్ణాటక బళ్ళారి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా? విజయవాడ ప్రజలు ఎంతమంది వచ్చారు? వచ్చే నెల మీటింగ్ పెట్టమంటారా? చెప్పాలా గట్టిగా? ఏమనిపిస్తుంది ఈరోజు? అక్కడ కూర్చున్నా అనుకుంటున్నా అన్నయ్య గారు, ఇంకా పిలవట్లేదు. ఏడ్చి ఏడ్చి తలకాయ నొప్పి వస్తుంది. రాడేమో నా దగ్గరికి. ఏడ్చి ఏడ్చి తలకాయ నొప్పి వస్తుంది అనుకున్నాయి గారు. అనుకున్నా, ఇంకా అప్పుడే వచ్చారు నీకు. నిన్న 4 గంటనే కానీ ఎక్కినాము, పొద్దున్న 4 గంటలకి ఎదిగినాము. యేసు ప్రభు, నేను నా ఏడుపు నీకు కనిపిస్తలేదా అనుకుంటూనే కూర్చున్నాయి గారు. అంతలోనే వచ్చారు మీరు. సంతోషంగా ఉందా? ఉందయ్య గారు. అందరూ పిల్లలు లేరు అంటున్నారా? అంటున్నారు అయ్య గారు. ఏం పని చేస్తావు? అమాలి పని చేస్తావు. ఎంత ఛార్జీలు పెట్టుకొని వచ్చావు? 360. ఏసే కావాలా నీకు? ఎంత అమాయకులండి. ప్రతి ఒక్క దేవుని దగ్గర పోయినాను. ప్రతి ఒక్క దగ్గర పోయినా కూడా అవుతా ఉన్నా కానీ ఇట్లా ఏమో సమాధానం పిలవలే. మా ప్రతి ఒక్క దేవునితో పోతే కూడా మమ్మల్ని మేమే పోతే చెప్తారు. మా పరిస్థితి నేను చెప్తారు కానీ మా గురించి మీ ఏంటి కోసం వచ్చినావు అని చెప్పలేదు. ఎందుకోసం వచ్చినావు ఎవరు చెప్పలే. ఈ సభలో ఉన్నాం కదా, ఇదే సభలో చెప్తున్నావా? మా ప్రతి ఒక్క దేవుని దగ్గర పోతే నువ్వు పిల్లల కోసం రాలే కదా నువ్వు అని ఒక్కరు చెప్పలే. మేమే పోతే అన్నం అడగ పిల్లల కోసం వచ్చామంటే చెప్తారు కానీ. ఎంత డబ్బులు ఖర్చు పెట్టుంటారు చెల్లెమ్మ? మీరు చెప్పు, మైక్ తీసుకో. 3 లక్షలు ఖర్చు. 3 లక్షలు లక్షల పైన ఏంటవయ్య గారు. మొన్నే మోసపోయాం. 60. మోసపోయారా? ఏం మోసపోయారు? అక్కడ వీళ్ళ అమ్మ వాళ్ళు మంచిగా చేస్తారమ్మా అని పోయినాం. అక్కడ నందిబెట్టం దగ్గర మంత్రాలు చేసే ఆయన దగ్గర. ఎంత కట్టారు అక్కడ? 60,000 కట్టారు. 60,000 కట్టారా? అయినా ఏం చెప్పలే.
ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆమేన్. కృప కలుగునుగాక. ఆమేన్. బిడ్డల జీవితంలో కృప కలుగునుగాక. ఆమేన్. నీ శక్తితో నింపబడుదురుగాక. నీ శక్తితో నింపబడుదురుగాక. బలముతో నింపబడుదురుగాక. వచ్చే సంవత్సరం నాటికి చక్కని బిడ్డ ఒడిలో ఉంటునుగాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. యజమానుడా గాడ్ బ్లెస్ యు. నా వెళ్ళేటప్పుడు కలవండి నాకు. యజమానుడా గాడ్ బ్లెస్. నన్ను